కాకినాడ జిల్లాలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాజలూరు మండలం ఐతపుడిలో తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైనర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువు తవ్వుతున్న యజమాని అనుచరులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాగు, తాగునీరు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల చెరువు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు త్రాగునీరు సాగునీరు ఇబ్బందులు మూసివేయాలి అక్రమ జరుగుపై కాకినాడ జిల్లాలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాజలూరు మండలం ఐతపూడిలో తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైనర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువు తవ్వుతున్న యజమాని అనుచరులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాగు, తాగునీరు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల చెరువు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అనధికారికంగా అక్రమంగా మళ్ళీ చెరువులు తవ్వడం స్టార్ట్ చేశారండి. మళ్ళీని 10 ఎకరాల వరకు చుట్టుపక్కల. అది మా ఊరికి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు 200 మీటర్ నుంచి 1.2 కిలోమీటర్ వరకు ఈ సాల్ట్ వాటర్ అనేది బోర్లు తీసినప్పుడు గ్రామానికి ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం. ఊరు ఎంట్రన్స్లో అయితే ఒక 200 కుటుంబాలకి వాటర్ అనేది లేదండి. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ పంచాయతీ వాటర్ వాడుతున్నారు. వాళ్ళకి ప్రస్తుతం మొత్తం ఇప్పుడు వాష్రూమ్కి కానీ దేనికైనా కూడా సాల్ట్ వాటర్ అండి. వాళ్ళు ఆ గిన్నెలు కూడా మొత్తాన్ని తుప్పు పట్టిపోతున్నాయి. పైపులు 6 నెలల మించి ఉండట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉందండి. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మాకు ఈ 5 ఎకరాల చెరువులు తవ్వడం వల్ల మాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాకు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదండి. టైఫాయిడ్, మలేరియా ఇలాంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. అవి కూడా ఫేస్ చేస్తున్నాం. అధికారులకి 10 మార్లు మేము ఇబ్బంది చెప్పినా కూడా అసలు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లాలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాజలూరు మండలం ఐతపుడిలో తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైనర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువు తవ్వుతున్న యజమాని అనుచరులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో అక్రమ చేపల చెరువులు, రొయ్యల చెరువు తవ్వకాలు ఎక్కువైపోయి దీనివల్ల స్థానికంగా ఉండే రైతులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్థానికంగా ఉండే గ్రామస్తులు కూడా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే చేపల చెరువు చుట్టుపక్కన వ్యవసాయం చేయడానికి అనువుగా ఉండదు. ఎందుకంటే భూమిలో చేపల చెరువు, రొయ్యల చెరువు వాడే కెమికల్స్ నా భూమిలో కలవడం వల్ల భూమి సాంద్రత కూడా తక్కువ అవ్వడంతో పాటు చుట్టుపక్కల ఉన్న సాంద్రత కూడా భూమిలో ఉన్న తేమ శాతం, వాటర్ కూడా పూర్తిగా స్థాయిలో అయితే కలుషితం జరుగుతుంది. స్థాయిలో కలుషితం అవడం తర్వాత చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రాంత ప్రజలు అయితే కలుషిత కారణంగా ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించాల్సిన అటు డిఎఫ్ఓ కావచ్చు, ఇతర అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అయితే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి ఏమైనా అనుమతులు, అబ్జెక్షన్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది. అవేమి పట్టించుకోకుండా అయితే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా అయితే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని చెరువులు అయితే అనుమతి లేకుండా తవ్వుతున్నారు. అనుమతి లేకుండా తవ్వుతున్న చెరువులను ఆపోల్సిన వాళ్ళు కూడా అయితే తమకేమీ తెలియనట్టు వ్యవహరించడం, చుట్టుపక్కల రైతులైనా కంప్లైంట్ ఇస్తే ఏదో తూతు మంత్రంగా అక్కడికి వచ్చి అడవాడు చేయడం, తర్వాత మళ్ళా అక్రమ చెరువులు తవ్వకాలు వాళ్ళు మొదలు పెట్టడం చేస్తున్నారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఎన్ని గమనించి ఈ ప్రాంత గ్రామంలో అయితే ఈ చేపల చెరువులను తవ్వకాలని కాస్త అడ్డుకోవడంతో అక్కడ స్థానికంగా రైతులకి వాళ్ళకి అయితే స్వల్ప వాగ్వాదం చోటు చేస్తుంది. ఇంత లోపల పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని కూడా సముదాయించడం కూడా జరిగిందని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అధికారులు